హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే అండి, ఈరోజు నేను బ్రౌన్ రైస్ ఫ్లోర్తో ముడి బియ్యం పిండితో సర్వపిండి ఎలా చేస్తారో చూపిస్తాను. మీకు కనుక నా ఛానల్లో రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రౌన్ రైస్తో పిండి పట్టించి దాంతో నేను సర్వపిండి చేశానండి. చూడండి, చాలా చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా మనం మామూలు రైస్ కన్నా బ్రౌన్ రైస్తో చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మా పాప బ్రౌన్ రైస్ తినదండి. ఇలా అయినా మా పాపకి బ్రౌన్ రైస్ తినిపించాలని నేను ఈ విధంగా ట్రై చేశానండి. మీకు నచ్చుతుందని మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం సర్వపిండి ఏ విధంగా చేసుకుంటామో చూద్దామండి. ఇందులో అయితే చాలా ఆనియన్స్ వేస్తానండి. ఆనియన్స్తోనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, వీటితో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. మనము వేయించి పెట్టుకున్న పల్లీలండి, కొన్ని నువ్వులు వేయించిన అవసరం లేదు. ఒక 2 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు వేయాలండి. చిల్లీ పౌడర్, కారం కూడా మనకు రుచికి తగినంతగా వేసుకోవాలి. ఉప్పు కూడా రుచికి తగినంతగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. మొత్తం ఉప్పు, కారం, ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అవ్వాలి. అంతా మిక్స్ అయిన తర్వాత మనము ముందుగా పట్టించి పెట్టుకున్న ముడి బియ్యంతో చేసిన పిండిని కలపాలండి. కానీ వైట్ మనము డైలీ వాడే బియ్యం పిండి కన్నా ముడి బియ్యంతో చేసిన సర్వపిండి చాలా టేస్టీగా ఉంది అండి. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. ఈ విధంగా మొత్తం వాటర్ కొన్ని వాటర్ పోసుకుంటూ మనము చపాతీ పిండిలాగా తడుపుకోవాలండి. మొత్తం మెటీరియల్ అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఈ విధంగా ముద్దలు చేసి పెట్టుకొని ఒకటి కవర్ పైన ఆయిల్ పెట్టేసి దానిపైన చపాతీలాగా ఉద్దేసుకోవాలండి. మరీ పల్చగా ఉత్తుకోవద్దు. మనం ఆనియన్స్ మనకు చేతులుకి తగిలే విధంగా ఉత్తుకోవాలి. దానికి ఈ విధంగా హోల్స్ పెట్టేసేయాలండి. హోల్స్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అది వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ మొత్తం ప్యాన్ అంతా మంచిగా స్ప్రెడ్ అయ్యే విధంగా చేయాలండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న సర్వపిండిని ప్యాన్లో వేయాలండి. ప్యాన్లో వేసి తప్పకుండా మూత పెట్టాలండి. మూత పెట్టేసి దాన్ని 2 వైపులా కాల్చుకోవాలండి. చూడండి, మంచిగా రోస్ట్ అయిపోయింది, ఉడికిపోయిందండి. ఇలాగే మిగతా సర్వపిండిలు కూడా పెట్టేసుకుందామండి. చూడండి, సర్వపిండి రెడీ అయిందండి. ఈ విధంగా పిల్లలకు మనం స్కూల్ నుండి వచ్చే వరకు వాళ్ళకి స్నాక్స్ వేడివేడిగా చేసి పెట్టామనుకో చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా కూడా ఉంటారండి. మనం నాన్ స్టిక్ ప్యాన్స్కి బదులు మందంగా ఉన్న గిన్నెలను పెట్టి కూడా చేసుకోవచ్చండి. మనం అడుగు మందంగా ఉన్న గిన్నెలతోనైతే సర్వపిండి చాలా బాగుంటుందండి.
టేస్టీగా ఉడుకుతుందండి. పల్చటి గిన్నె అయితే తొందరగా మాడిపోతుందండి. కాబట్టి మందంగా ఉన్న గిన్నెను మాత్రమే తీసుకోవాలండి. లేదంటే నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు సర్వపిండి నచ్చాయా? మీరు చేసుకొని ఎలా ఉన్నాయో మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా ఛానల్లో ఉన్న రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చిన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.